Hi viewers, welcome to N5 Numeroscience Vedic Numerology. You are Dr. Srinivas Rishi. మనం ప్రిడిక్ట్ చేసినటువంటి ఎన్నో విషయాలు రైట్గా ప్రూవ్ అయినాయి. పెద్ద విషయంలో కానివ్వండి, అంతకుముందు మూవీస్లో కానివ్వండి, పొలిటికల్ అనాలిసిస్ కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ ఎవరు విన్ అవుతారు అని చెప్పినప్పటి విషయాలు కానివ్వండి, వ్యక్తుల విషయాలు కానివ్వండి. నేను చెప్పినటువంటి వ్యక్తుల్లో కూడా 6 months బ్యాక్ చెప్పినటువంటి ఆ వ్యక్తులకి ఇప్పుడు రిజల్ట్స్ వస్తుంది వాళ్ళకి. అంటే రెమెడీస్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తుంది కంపల్సరీ. సో ఆ విధంగా అంటే ఒక 6 monthsలో న్యూమరాలజీ తెలుసుకొని నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడు మీకు తప్పకుండా రిజల్ట్స్ ఉంటుంది. 6 monthsలో మీకు ఆ రిజల్ట్స్ కనపడుతుంది, అదే రెమెడీస్ చేసినప్పుడు. సో దాంట్లో భాగంగా మనం లాస్ట్ వీడియోస్ ఏం చెప్పుకున్నామంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ నంబర్తో డెస్టినీ నెంబర్ ఉన్నటువంటి కంపాటబిలిటీస్ అంటే ఎవరు ఎలా ఉంటున్నారు అనేది. సో ఈరోజు అంటే లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పామంటే నెంబర్ 1తో డెస్టినీ 2 ఎలా ఉంటుంది, డెస్టినీ 3 ఎలా ఉంటుంది, డెస్టినీ 4, డెస్టినీ 5, డెస్టినీ 6, డెస్టినీ 7, డెస్టినీ 9 ఎలా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అంటే అలాంటి ఫలితాలు వస్తాయి వాళ్ళకి, ఫ్యూచర్లో ఎలా ఉంటుందని మనం చూసాం. దానికి మన పవన్ కళ్యాణ్ యొక్క గ్రిడ్ చూసినప్పటికీ, ఇంతకుముందు చూసినటువంటి కొన్ని, ఇప్పుడు ముఖేష్ అంబానీ గ్రిడ్ చూసినప్పటికీ కొన్ని కంపాటబిలిటీలు మనకు కనబడుతుంటాయి. అంటే మన కేస్ స్టడీస్గా సెలబ్రిటీస్ని తీసుకున్నప్పుడే మనకి కామన్ మ్యాన్ యొక్క రిజల్ట్స్ కూడా మనకు ఎస్టిమేట్ చేయడానికి ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సెలబ్రిటీస్ని కూడా మనం చూపిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఎంతోమంది రామ్ చరణ్ 10 years గ్రిడ్ చేసాము, జాహ్నవి 10 years గ్రిడ్ చేసాము, మెగాస్టార్ చిరంజీవి 10 years గ్రిడ్ చేసాము, ఎన్టీఆర్ 10 years గ్రిడ్ చేసాము. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ వాళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వస్తుంది. సో అదేవిధంగా మనం చూసినప్పుడు కామన్ మ్యాన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అంటే డేట్ ఐ మీన్ టు సే పుట్టిన తేదీ, అండ్ డెస్టినీ విధి సంఖ్య అంటే పుట్టిన సంఖ్య అండ్ విధి సంఖ్య, వీటి యొక్క కంపాటబిలిటీ రైట్గా ఉన్నప్పుడు బాగుంటుంది. సో అదేవిధంగా ఒక్కోసారి ఆ కంపాటబిలిటీ మిస్ అయినప్పుడు రెమెడీస్ ఏం చేయాలని నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తూ వస్తాను. సిరీస్లో భాగంగా ఈరోజు నెంబర్ 2 పుట్టిన వాళ్ళు, అంటే నెంబర్ 2లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క డెస్టినీ నంబర్స్, అంటే డెస్టినీ అంటే నెంబర్ 2 డేట్లో పుట్టినటువంటి వాళ్ళు, తేదీ పుట్టినటువంటి వాళ్ళు, అంటే విధి సంఖ్య ఉన్నటువంటి డెస్టినీ నంబర్, అంటే బర్త్ నంబర్ డెస్టినీ నంబర్, అంటే బర్త్ నంబర్ 2లో ఉన్నటువంటి వాళ్ళు, డెస్టినీ నంబర్ 1 to 9 ఉన్నటువంటి వాళ్ళు, ఎలాంటి కంపాటబిలిటీస్ ఉంటాయి, ఎవరు అంటే ముందుకు వెళ్ళగలుగుతున్నారు, ఏంటి రీజన్ ఏంటి అనేది మనం క్షుణ్ణంగా అనలిటికల్గా చెప్పుకుందాం. డెస్టినీ నంబర్ 2 అంటేనే వెరీ కూల్ మైండెడ్, వెరీ సాఫ్ట్, ఓకే, చాలా క్రియేటివ్గా థింక్ చేస్తారు వీళ్ళు, వెరీ క్రియేటివ్గా థింక్ చేస్తుంటారు. వీరికి అసలు ఏంటంటే ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండే వ్యక్తులు. ఎందుకంటే డెస్టినీ 2 అనేది అంటే బర్త్ నెంబర్ 2 నుంచి డెస్టినీ ఎలా ఉంటే చూద్దాం మనం. సో బర్త్ నెంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే 15 days యాక్టివ్గా ఉంటారు, 15 days కొంచెం ప్యాసివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావం వీరిపైన పడుతుంది కాబట్టి చంద్రుడి యొక్క పరిణామాన్ని బట్టి ఆ విధంగా వీరి యొక్క మూడ్స్ కూడా, తర్వాత వీరి యొక్క యాక్టివ్నెస్ కూడా మారుతూ ఉంటుంది. వీరు సాఫ్ట్ క్యాండిడేట్స్, మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత నాగార్జున గారు వస్తారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు వస్తారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ నెంబర్ 2 వ్యక్తులు కూడా మంచి పొజిషన్లో ఉంటారు. కానీ సాఫ్ట్గా ఉంటుంటే ఎవరికి అంత తెలియదు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో విషయం కూడా ఎవరికి తెలియదు. అంత కూల్గా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా మైండ్ వర్క్ చేస్తుంది కానీ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ కనిపించవు మనకు. సో ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా సేమ్ అదే కదా, నెంబర్ 2లో ఉన్నాడు అతను, అంటే బర్త్ నెంబర్ 2లో ఉన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా బర్త్ నెంబర్ 2లో ఉంటాడు. తను కూడా సాఫ్ట్ గోయింగ్, అంత అగ్రెసివ్ కనిపించాడు మనకి. అంటే ఎన్టీ రామారావు కనిపించినంత అగ్రెసివ్ కనిపించాడు. నాగార్జున గారు కానివ్వండి. ఈ విధంగా నెంబర్ 2 బర్త్ పుట్టినటువంటి వాళ్ళకి డెస్టినీ 1 ఎలా ఉంది, 1 to 9 ఎలా ఉన్నాయి చూద్దాం. అంటే నెంబర్ 2 బర్త్ అన్నటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ, 2వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు,
అదేవిధంగా 11వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు, 22వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు, సారీ 20వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు అండ్ 29వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు. 29, 20, 11, 2 ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు నెంబర్ 2 వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా క్రియేటివిటీగా ఉంటారు, సౌమ్యులు, ఫ్రెండ్లీ ఉంటారు, మంచి రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది, పోయట్రీ రాస్తారు వీళ్ళు, పోయట్రీ వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లిటరేచర్ అంటే వీళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. కొంచెం మాస్కులైన్ అంటే ఫెమినైన్ లుక్స్ కనబడుతుంటాయి వీళ్ళ యొక్క ఫేస్ ఫీచర్స్లో కానీ, వీళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో కొంచెం ఫెమినైన్ ఫీచర్స్ కనపడే అవకాశాలు ఉంటాయి. సో వీరికి అంటే డెస్క్ నెంబర్ అంటే విధి సంఖ్య ఎలా వస్తుంది? ఈ 2 అంటే ప్లస్ 2, 11, 20, 29 ఈ డేట్‌లో పుట్టినటువంటి వాళ్ళు 2 కిందకి వస్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళు పుట్టిన మంత్‌తో పాటుగా వాళ్ళు పుట్టిన ఇయర్‌ను టోటల్‌గా మొత్తం చేస్తే అప్పుడు విధి సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2nd February 2022 ఉన్నారనుకుందాం. 2nd February 2022 2+2+2+2+2+. ఈ విధంగా చేసినప్పుడు వచ్చే టోటల్ సంఖ్యని విధి సంఖ్య అంటారు. మరి ఇప్పుడు చూద్దాం. అంటే ఈ యొక్క నంబర్ 2కి విధి సంఖ్య ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా ఎన్టీఆర్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా వెరీ సెన్సిటివ్‌గా తెలుసు మనకి. 20th మే. సో అతను కూడా రెండవ నంబర్ వ్యక్తి కిందకి వస్తాడు. అంటే క్రియేటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దానికి తోడుగా గ్రిడ్‌లో ఉన్నటువంటి పాజిటివ్ నంబర్స్ కూడా సపోర్ట్ చేసినప్పుడు ఈ విధంగా ఆర్టిస్ట్‌లుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని నెంబర్ 2 అనగానే అక్కినేని నాగేశ్వరరావు ఆర్టిస్టే కదా! మనకి 29th ఆగస్ట్ పుట్టినటువంటి నాగార్జున ఆర్టిస్టే. మైకేల్ జాక్సన్ 29 ఆగస్ట్ మైకేల్ జాక్సన్ కూడా. ఈ విధంగా చాలామంది ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్‌లో చాలామంది ఉన్నారు. అంటే మంచి పొజిషన్‌లో ఉంటారు. కానీ వీరికి మానసికంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2 వీళ్ళుంటారు. మానసికంగా కొంచెం అంటే ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆ యొక్క మానసిక సమస్యలుంటాయి. అంటే సైకలాజికల్‌గా కొంచెం డిస్టర్బ్ కావడం, ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడం లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కొంతమందికి. అంటే వాడి యొక్క గ్రిడ్‌లో ఉన్నటువంటి కాంబినేషన్ ఆఫ్ నంబర్స్‌ను బట్టి కొంతమందికి మారుతుంటాయి. కొంతమందికి కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశాలుంటాయి. చూద్దాం ఇప్పుడు మరి. సో, బర్త్ నంబర్ 2లో ఉన్నటువంటి వాళ్ళకి అండ్ డెస్క్ నంబర్ 1 ఉంటే ఇలా ఉంటుంది. బర్త్ నంబర్ 2, డెస్క్ నంబర్ 1 ఉన్నటువంటి వాళ్ళు సూపర్బ్. సూర్యచంద్రులు ఒక్కటి దగ్గర ఉన్నారు కదా! అంటే చంద్రుడు, సూర్యుడు. ఆ విధంగా ఇద్దరు కూడా సూపర్ కాంబినేషన్స్‌తో అద్భుతాలు సృష్టిస్తారు. తన యొక్క ప్రయాణం స్లోగా జరిగినప్పటికీ ఎండ్ అనేది ఒక అద్భుతం. రాజయోగంగా ఉంటుంది. రాజయోగం అంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ చాలా టాప్ లెవెల్‌లో ఉండడానికి బర్త్ నంబర్ 2లో ఉండి అంటే 2 అంటే చెప్పాను కదా! 2, 11th 20th అండ్ 29th అవి అంటే ఈ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా 2 నంబర్ వ్యక్తులు కాబట్టి 2కి టోటల్ చేస్తే అంటే బర్త్ నంబరు, మంత్ నంబరు అండ్ ఇయర్స్ టోటల్ ఇయర్ నంబర్స్ టోటల్ చేస్తే వచ్చేది డెస్క్ నంబర్ 1గా వస్తే వారు అద్భుతం అన్నట్టు. 2 అండ్ 1 కాంబినేషన్. మరి 2 అండ్ 2 కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది. 2 అండ్ 2 కాంబినేషన్ వెరీ ఎమోషనల్, సెన్సిటివ్, చిన్న వాటికి రెస్పాండ్ అవుతుంటారు. మంచి కాంబినేషన్. అంటే పొజిషన్స్‌కెళ్తారు గానీ ఎదుటి వ్యక్తుల బాధలు కూడా వీళ్ళే అనుభవిస్తుంటారు. అంటే వీళ్ళు బాధ కాదు. వీళ్ళ బాధ కంటే కూడా ఎదుటి వ్యక్తుల బాధలే వీళ్ళకి ఎక్కువగా బాధగా అనిపిస్తాయి. అంటే ఊరికనే రెస్పాండ్ అవుతుంటారు. వెరీ సెన్సిటివ్‌గా రెస్పాండ్ అవుతుంటారు వీళ్ళు. సో, లైఫ్ బావుంటుంది. 2 అండ్ 2 కాంబినేషన్. చంద్రుడు ఆఫ్‌కోర్స్ ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్. బట్ సమ్‌వాట్ వెరీ కూల్‌గా ఉంటారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. చాలా కూల్‌గా, సెన్సిటివ్‌గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి. చాలా అంటే ఒక పొలిటీషియన్ ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు తక్కువ. పొలిటీషియన్ అంటే రగ్గడ్‌గా కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉండాలి. అంటే దానికి 2 అండ్ 2 అనేది ఉన్నది కాబట్టి సమ్‌వాట్ హ్మ్. కొంచెం స్లోగా మాట్లాడడం, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం అవన్నీ కూడా ఉంటాయన్నట్టు. బట్ వీళ్ళు అల్టిమేట్‌గా ఉన్నత స్థానాల్లో ఉంటారు. కొంచెం సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయినప్పటికీ, కొంతమంది ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అయినప్పటికీ, సోషల్‌గా, ఫైనాన్షియల్‌గా చానా ఆహ్, రాజయోగంలో ఉంటారు వీళ్ళు. మంచి స్థాయిలో ఉంటారు. అండ్ బర్త్ నంబర్ 2 అండ్ డెస్క్ నంబర్ 3. బర్త్ నంబర్ 2, డెస్క్ నంబర్ 3 అనేది సూపర్ ఇంకా. అంటే ఇక్కడ గురువు ఉంటారు. గురు నంబర్ ఉంది మనకి. జూపిటర్ ఇక్కడే ఉన్నాడు. సో, జూపిటర్ ఉన్నాడు కాబట్టి
సో మూన్ అండ్ జూపిటర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరు లాయర్స్గా కానీ లేకపోతే ఏదైనా మంచి ఆరేటర్స్గా, ఒక మంచి ఆరేటర్స్గా, పొలిటీషియన్స్గా ఎదిగే అవకాశాలు బాగుంటాయి వీళ్ళకి 2 అండ్ 3 కాంబినేషన్లో. వీళ్ళు టీచర్స్గా కూడా రాణిస్తారు, అంటే మంచి టీచర్స్గా, ఒక ప్రొఫెసర్స్గా. ఈ 2 అండ్ 3 కాంబినేషన్ అంటే బర్త్ నెంబర్ 2 ఉండి టోటల్ చేస్తే డెస్క్ నెంబర్ 3లో వచ్చినప్పుడు వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. అండ్ 2 అండ్ 4 కాంబినేషన్, దిస్ ఇస్ అంటే సారీ టు సే 2 అండ్ 4 కాంబినేషన్ ఇస్ డెడ్లీ కాంబినేషన్. చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి 2 అండ్ 4 కాంబినేషన్. అంటే బర్త్ నెంబర్ 2 ఉండి డెస్క్ నెంబర్ 4 ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారికి సమస్యలు, డిలేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఏ పని కూడా ముందుకు సాగకపోవడం, చేసిన పనుల్లో ఫెయిల్యూర్స్ కావడం, పని పని చేసినప్పుడు బాస్ మనల్ని తిట్టడం, ఇలాంటివన్నీ కూడా 2 అండ్ 4 కాంబినేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. సో ఎందుకంటే ఈ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో రాహు ఇంపాక్ట్ ఉంటుంది, చంద్రుడిపై రాహు పైన ఇంపాక్ట్, కాబట్టి వీళ్ళకి కాంబినేషన్ కరెక్ట్గా సెట్ కాదు. సో 2 అండ్ 4 కాంబినేషన్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా అంటే ఫోర్స్ఫుల్గా, రగ్గడ్గా వెళ్ళకుండా కొంచెం పొలైట్గా, రెస్పెక్ట్ఫుల్గా వెళ్తే బాగుంటుంది. అండ్ నౌ బర్త్ నెంబర్ 2 అండ్ డెస్క్ నెంబర్ 5 ఉన్నటువంటి వాళ్ళు, డెస్క్ నెంబర్ 5 ఉన్నటువంటి టోటల్ చేస్తే 5 వస్తుంది. అంటే బర్త్ నెంబరు, మంత్ నెంబరు అండ్ టోటల్ ఇయర్ టోటల్ చేస్తే నెంబర్ 5లోకి వస్తారు కదా. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. వెరీ రిచ్ పీపుల్గా ఉంటారు, మంచి తెలివిగా ఉంటారు, చాలా కూల్గా వాళ్ళ యొక్క పనులు చేస్తారు. వీళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మంచి బిజినెస్ మ్యాన్, మంచి కమ్యూనికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు బాగా సంపాదించే వ్యక్తులు ఈ 2 అండ్ 5 కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తులు. మంచి లైఫ్ ఉంటుంది వీళ్ళకి. అండ్ సారీ 2 అండ్ 5 అండ్ 2 అండ్ 6 ఇట్ ఈస్ సమ్ వాట్ డిఫికల్ట్ అగైన్. అండ్ 2 అండ్ 4 చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ 2 అండ్ 5 అంటే బర్త్ నెంబర్ 2లో ఉండి డెస్క్ నెంబర్ 5 ఉన్నటువంటి వాళ్ళు సూపర్గా ఉంటారు. 2 అండ్ 4 ఉన్నటువంటి 2 నెంబర్ 4 ఉన్నటువంటి వాళ్ళు క్రిటికల్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బట్ బర్త్ నెంబర్ 2 ఉండి డెస్క్ నెంబర్ 5 ఉన్నటువంటి వాళ్ళు సూపర్గా ఉంటారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని, వీళ్ళు లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి చాలా అవకాశాలు వీళ్ళకి వస్తాయి. ఆపర్చునిటీస్ అనుకోకుండానే వీళ్ళ దగ్గరికి వస్తాయి. అండ్ బర్త్ నెంబర్ 2 ఉండి డెస్క్ నెంబర్ 6 ఉన్నటువంటి వాళ్ళు చూడండి, బర్త్ నెంబర్ 2 డెస్క్ నెంబర్ 6. మూన్ ఈజ్ వెరీ కూల్, ఓకే, వెరీ కామ్. బట్ వీనస్ 6 అనగానే వీనస్కి వస్తాడు, లగ్జరీస్, ఇది చేద్దాం, అది చేద్దాం, హంగామా చేద్దాం, లెట్ us గో ఫర్ పార్టీ, ఎంజాయ్ అనే కాన్సెప్ట్లో వీనస్ ఉంటాడు. మూన్ అంటే అంటే నో నో ఐల్ టేక్ కేర్, ఐల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, లెట్ us థింక్ లేటర్ అనే కాన్సెప్ట్లో మూన్ ఉంటాడు. కాబట్టి ఈ వీనస్కి మూన్కి కాంబినేషన్ సెట్ కాదు, అదొకటి ప్రాబ్లం. సో మళ్ళీ ఇక్కడ ఏంది, బర్త్ నెంబర్ 2 డెస్క్ నెంబర్ 7, దిస్ ఈజ్ సూపర్ కాంబినేషన్. బర్త్ నెంబర్స్ 2 అండ్ 7 కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. బర్త్ నెంబర్ 2 అండ్ 4 కాంబినేషన్ బాగలేదు డెస్టినీ 4 ఉన్నప్పుడు. బట్ అదే బర్త్ నెంబర్ 2 డెస్టినీ 7 ఉన్నప్పుడు ఇట్స్ అ వండర్ఫుల్ కాంబినేషన్. దిస్ పీపుల్ విల్ డూ మిరాకిల్స్. అంటే ఈ యొక్క నంబర్ 2 నంబర్కి మంచి సపోర్ట్ని ఇస్తుంది, 2 నంబర్కి సపోర్ట్ ఇస్తుంది. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనే విధంగా గైడెన్స్ చేసేది 7 నెంబర్. 7 అంటే స్పిరిచువల్ థింగ్, ఎందుకంటే కూల్గా ఉంటుంది కదా. అంటే మూన్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వెరీ కూల్గా ఉంటారు. కాబట్టి ఈ యొక్క స్పిరిచువల్ థాట్స్ ఉండి మంచి ఒక స్పిరిచువల్ పర్సనాలిటీస్గా, ఒక గురువుగా, ఒక ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్టర్గా ఎదిగే అవకాశాలు ఈ బర్త్ నెంబర్ 2 అండ్ డెస్క్ నెంబర్ 7 ఉన్న వాళ్ళకి చాలా ఉంటాయి. బట్ నెక్స్ట్ వచ్చేది చూద్దాం, బర్త్ నెంబర్ 2 అండ్ డెస్క్ నెంబర్ 8, ఇట్స్ ఎ డిజాస్టర్ అని చెప్పొచ్చు. వీళ్ళు చాలా చాలా ట్రబుల్స్ పడుతుంటారు. అంటే మూన్కి సడన్ పడదు అసలు, ఇద్దరికి కూడా పడినటువంటి సంఘటన. సో కాబట్టి వీళ్ళు చాలా స్లోగా ఉంటారు. సో శనీశ్వరుడు స్లోగానే ఉంటాడు, మూన్ స్లోగానే ఉంటుంది. సో కాంబినేషన్ అనేది ఇది కూడా డిజాస్టర్ కాంబినేషన్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కన్సల్ట్ చేయండి ఎవరినైనా. డెఫినెట్గా మీరు ఆస్ట్రాలజిస్ట్ కన్సల్ట్ చేసినా సరే, న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేసినా సరే మీకు మంచి రెమెడీస్ వస్తాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ప్రిడిక్షన్ చేసుకొని ఆ రెమెడీ చేసుకుంటే లైఫ్ కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి.
లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఈ 2 అండ్ 8 కాంబినేషన్ అంటే బర్త్ నంబర్ 2 డెస్క్ నంబర్ 8 ఉన్నటువంటి వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ లాస్ట్ నంబర్ కోర్స్ అందరు మాస్టర్ అండ్ గేమ్ చేంజర్ నంబర్ 9 అంటుంటారు. బట్ కాంబినేషన్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా మంది 9 అనగానే నేను తోపు అనుకుంటుంటారు. 1 అనగానే తోపు అనుకుంటుంటారు. 5 అనగానే అంటే కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ నంబర్ దేనికి కాంబినేషన్ వస్తే బాగుంటుందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి లాస్ట్ నంబర్ 9 అంటే డెస్క్ నంబర్ 9 ఉన్నటువంటి వాళ్ళకి, బర్త్ నంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళకి అది డిజాస్టర్ అని చెప్పొచ్చు. అంటే అంత సక్సెస్ ఏం రాదు వీళ్ళకి. అంటే మూన్ అండ్ మాస్ అనేది సమ్‌వాట్ వెరీ అగెయిన్స్ట్ అపోజిట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది ఇద్దరికి కూడా. అంటే 2కి 9కి అపోజిట్ థింకింగ్ ఉన్నప్పుడు లైఫ్‌లో ముందుకెళ్ళకపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అంటే బర్త్ నంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళకి డెస్క్ నంబర్ 1-9 వరకి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కన్సల్ట్ చేయండి. మై నంబర్ ఈజ్ 9573628649. డెఫినెట్‌గా మీకు సరైనటువంటి 10 ఇయర్స్ ప్రిడిక్షన్ ఇస్తాను. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి రైట్ ప్రొఫెషన్ కూడా సరైన ప్రొఫెషన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ పాత్‌లో వెళ్తే బాగుంటుంది అనేది ఉంటుంది. భగవంతుడు మనకు ఒక టికెట్ ఇచ్చాడు. తిరుపతి పొమ్మని టికెట్ ఇచ్చాడు. మనము ఎక్కడో షిరిడి వైపు వెళ్తుంటే మనం తిరుపతి చేరుకోవడానికి కష్టం. అంటే ఈ యొక్క బర్త్ నంబర్, డెస్క్ నంబర్ అనేటివి ఒక టికెట్స్. మనం ఎటువైపు వెళ్ళాలనేది చూపించేటువంటి ఒక పాత్ ఫైండర్ కాబట్టి తప్పకుండా మీరు కన్సల్ట్ చేయండి. డెఫినెట్‌గా మీకు రెమెడీస్ వస్తాయి. 6 మంత్స్‌లో దీని యొక్క ఇంపాక్ట్స్ ఉంటాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, రైట్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. డెఫినెట్‌గా ఎవరికో ఒకరికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ.